జవాబు ఇవ్వడం లేదు. ఈరోజు విశ్వాసంతో మీరు ప్రార్థన చేశారు. ఎవరు నాతో మాట్లాడేది? చెప్పండి అయ్యా. రేపు మీ గ్రామంలో మీ సంఘంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంట కదా? అవును ప్రభా. అయితే నేను మీ యొక్క ఇంటికి వద్దామని అనుకుంటున్నాను. అవును పరిమాణంలో మీరు గత ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి వస్తూ క్రైస్తవులుగా నన్ను పిలవడం, మీ యొక్క మారు రోజు పొందిన తర్వాత పేరును మార్చుకున్నాం. నేను క్రీస్తుని ఈ ప్రేమని క్రైస్తవత్వం ఎలా ఉందో నేను చూడాలనుకుంటున్నాను. నేను రావడం లేదు, మీ ఇంటికి వస్తున్నాను. రేపు సిద్ధపడి ఉంటాను. సరే తప్పదండి. ఏసయ్య మా ఇంటికి వస్తున్నాడు. ఆయన కోసం ఏదో ఒకటి రెడీ చేసి వచ్చాడు. ఇంకా ఏం చేద్దాం మా స్నేహితుడు దానిదు కొంచెం విషయం చెప్పండి. రేపు మా ఇంటికి అవును, రేపు ఇంటికి రెడీ అయ్యి ఏసై కోసం ఏదో ఒక తీసుకోరా, సరేనా? ఆయన కోసం శివుడు బలియాగం అయ్యాడు. ఆయన లోకరక్షకుడు. రేపు మన ఇంటికి వస్తున్నాడు కాబట్టి నువ్వు పిండి వంటలు, బాధ్యతలు, ఆహారం అన్ని సిద్ధం చేసి సరేనా? ఏసే మంచికి వస్తున్నాడు. ఏదో ఆహారం రెడీ చేసి ఉంచాలి. చికెన్ అయ్యింది, పొలం అయ్యింది, ఏం తక్కువ గోంగూర తక్కువ గోంగూర
క్రిస్మస్ వేడుకలో కూర్చున్నారా ఎవరు? అందరూ చూస్తున్నారా? నువ్వు డబ్బు ఇస్తే చూస్తున్నారా? అది ఇంకో మాట చెప్పాలి. ఎంతో మంది బాగుంది. ఈరోజు ఎట్లా ఆహారం ప్రేమానందం 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 అయ్యో ప్రేమానందం నేను సాయం ఇంటికి వచ్చానని తెలుసా? మొదటిగా నేను బిచ్చగాడిగా వచ్చాను, కానీ నువ్వు నాకు ఇటువంటి ఆహారం ఇవ్వలేదు. అయ్యో రెండవసారిగా నేను వస్త్రహీనంగా వచ్చాను, కానీ నువ్వు వస్త్రాలను నాకు దయచేయలేదు. అవును, మూడవసారిగా నేను రోగి నీ దగ్గరికి వచ్చాను, కానీ నీ దగ్గర నాకు ఎటువంటి సహాయం అవ్వలేదు. అవును, అప్పుడు బాధతో నీ దగ్గరికి వచ్చాను, కానీ నీ దగ్గర ఎటువంటి ఓడలు నాకు పడలేదు. క్రైస్తవులను చెప్పుకుంటూ మానవంశాలను చెప్పుకుంటూ వాటిని ఉంటారని చెప్పుకుంటూ మందిరానికి వస్తూ బ్రతుకులలో క్రీస్తును చూపించలేక బ్రతికి క్రైస్తవులను చెప్పుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. Yeah.